మన ముకుందా జ్యువెలర్స్ వారు ఇప్పుడు వడ్డానం మేళా జరుపుతున్నారు. అన్ని వడ్డానాల మీద VA ఫ్లాట్ 9.99% మాత్రమే విత్ జీరో మేకింగ్ చార్జెస్. ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ లలో వర్తిస్తుంది. తెలంగాణలో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం నిర్వహించిన తెలంగాణ సామాజిక, విద్య, ఉపాధి, ఆర్థిక, కుల సర్వే గణాంకాలను ప్రభుత్వం అధికారికంగా ప్రజల ముందుంచింది. దశాబ్దాలుగా ఊరిస్తున్న కులగణన కల నెరవేరడంతో రాష్ట్ర వ్యాప్తంగా దీనిపైనే చర్చ నడుస్తోంది. ప్రభుత్వం ఈ కులగణన వివరాలను ఇప్పుడెందుకు బయటపెట్టింది? ఈ గణాంకాలు తెలంగాణ భవిష్యత్తును ఎలా మార్చబోతున్నాయి? తెలంగాణ సామాజిక ముఖ చిత్రంలో చారిత్రక అధ్యాయం మొదలయ్యింది. దశాబ్దాలుగా అంచనాలకే పరిమితమైన కులగణన డిమాండ్ ఎట్టకేలకు నెరవేరింది. ఈ క్రమంలోనే సమగ్ర సర్వేకు సంబంధించిన అంశంలో అసలు వాస్తవాలేంటో, ఎవరి జనాభా ఎంతో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రజల ముందుంచింది. కులగణనకు సంబంధించిన లెక్కలను అధికారికంగా ప్రకటించడంతో రాష్ట్ర రాజకీయాల్లో, సామాజిక వర్గాల్లో డిబేట్ మొదలయ్యింది. ఎవరి వాటా ఎంత, ఏ కులం వెనుకబాటుతనం ఎంత అనే దాని మీదే చర్చ నడుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కులగణన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మొత్తం 1,12,36,849 కుటుంబాలను సర్వే చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 97% కుటుంబాలు సర్వేలో పాల్గొన్నాయి. ఇందుకోసం 1,00,000 మందికి పైగా ఉద్యోగులు పనిచేయగా సర్వేకు 3,55,00,000 మంది ప్రజలు స్పందించారు. వారిచ్చిన సమాచారాన్ని పారదర్శకంగా తీసుకుని రిపోర్టు రూపొందించారు. కులం, మతం, విద్య, ఉపాధి, భూమి, ఆస్తులు, వలసలు ఇలా కీలక సమాచారం సేకరించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన చేపడతామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతి కులం, వారి జనాభా ఎంతో స్పష్టంగా తెలిపే సమాచారాన్ని బహిర్గతం చేసింది. కులగణనలో సేకరించిన ఆర్థిక, సామాజిక, విద్య, రాజకీయ రంగాల్లో ఏ కులం ఏ స్థానంలో ఉందో స్పష్టం చేసే గణాంకాలను ప్రజల ముందుంచింది. తెలంగాణ మొత్తం జనాభాలో బీసీలు 56.33% ఉన్నారు. ఇందులో 10.88% వెనుకబడిన ముస్లింలున్నారు. అదేవిధంగా ఎస్సీలు 17.43%, ఎస్టీలు 10.45%, ఓసీలు 15.79% ఉన్నట్లు తెలిపింది. ఇక ఓసీల్లో జనాభా పరంగా రెడ్లు అగ్రస్థానంలో ఉన్నారు. ఓసీల్లో వాళ్లే 30.47% ఉన్నారు. రెడ్ల తరువాతి స్థానంలో ఓసీ ముస్లింలు 11.08% ఉండగా వైశ్యులు 9.07%, కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు 6.56% ఉంది. బ్రాహ్మణులు 5.98%, వెలమలు 2.56% ఉన్నారు. అయితే మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే కులం పేరు చెప్పని వారు ఓసీల్లో 21.49% ఉన్నారు. ఇలా ఏ కులానికి చెందని వాళ్లు 12 లక్షల మందికి పైగానే ఉన్నట్లు కులగణన గణాంకాలు స్పష్టం చేశాయి. ఆధునిక సమాజం దిశగా ఇది మంచి పరిణామమని కొందరు భావిస్తుంటే, కేవలం ఆర్థికంగా బలంగా ఉన్నవారే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే వాదన కూడా ఉంది. విద్య, ఉద్యోగాలు, భూములు, ఇళ్లు, కార్ల కొనుగోలు లాంటి వాటిల్లో అగ్రకులాల వారే ముందున్నారు. వీళ్లలో రెడ్ల చేతిలోనే అత్యధిక భూములున్నాయి. ఆ తరువాత యాదవ, లంబాడ, ముదిరాజ్, మాదిగ, మున్నూరు కాపులు అత్యధిక భూములు కలిగి ఉన్నారు. దేశవ్యాప్తంగా కులగణన చేయాలని 30 నెలల క్రితమే తెలంగాణ ప్రభుత్వం కోరితే కేంద్రం చెయ్యబోమని చెప్పింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విధానాన్ని రోల్ మోడల్ గా దేశవ్యాప్తంగా ప్రొజెక్ట్ చేసింది. దాంతో కులగణన చేసేందుకు కేంద్రం ఒప్పుకుంది. సమగ్ర కుటుంబ సర్వే, నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం భవిష్యత్ ప్రణాళిక తయారు చేస్తోంది. ఏ వర్గంలో వెనుకబాటుతనముంది, వారికి ఎలాంటి పథకాలు అందించాలనే దానిపై సూచనలు స్వీకరించనుంది. రిపోర్టు ప్రకారం ఎస్సీ, ఎస్టీలు ఇతర వర్గాల కంటే 3 రెట్లు వెనుకబడి ఉన్నట్లు తేలింది. జనాభాలో సగభాగానికి పైగా ఉన్న బీసీలకు అధికారంలో, ఆస్తుల్లో దక్కుతున్న వాటా ఎంత అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అంతేకాదు వెనుకబాటుతనం పరంగా 56 ప్రధాన కులాల మధ్య భారీ అసమానతలున్నాయి. బీసీల్లోని కొన్ని వర్గాలు సామాజికంగా, ఆర్థికంగా ఓసీ వర్గాలతో సమాన స్థాయిలో ఉన్నట్లు తేలింది. వెనుకబాటుతనం సగటుతో పోల్చితే ఎస్సీ క్రైస్తవులు, కంసాలీలు మెరుగైన స్థాయిలో ఉన్నారు. ఇక కులాంతర వివాహాలు చేసుకుంటున్న వారు అన్ని కులాల్లోనూ పెరుగుతున్నారు.
తెలంగాణ ప్రభుత్వం చేసిన కులగణన ఆధారంగా తమ సీట్లు రిజర్వేషన్లు పెరుగుతాయని ఆశించే కులాలు ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తుంటే ప్రాబల్యం తగ్గుతుందేమోనన్న ఆందోళనలో ఇంకొన్ని అగ్రకులాలున్నాయి. రేవంత్ సర్కార్ విడుదల చేసిన ఈ గణాంకాలు కేవలం అంకెలు మాత్రమే కాదు, రాబోయే రాజకీయ సామాజిక మ్యాప్ ని మార్చేసే అస్త్రాలుగా చెప్తున్నారు. ఎవరి వాటా ఎంతుంటే వారికి అంత అధికారం అనే నినాదం ఇకపై మరింత బలంగా వినిపించబోతోంది. అయితే నిజమైన సామాజిక న్యాయానికి దారితీస్తుందా, కొత్త రాజకీయ వివాదాలకు కేంద్ర బిందువు అవుతుందా అనేది ఆసక్తి రేపుతోంది. కులగణనకు సంబంధించిన లెక్కలను తెలంగాణ ప్రభుత్వం ప్రజల ముందుకు తీసుకురావడం వెనుక బలమైన సామాజిక రాజకీయ కారణాలు ఉన్నాయంటున్నారు. ఈ సర్వే తెలంగాణ భవిష్యత్తుని మార్చేస్తుందని చెబుతున్నారు. దీనివల్ల రాబోయే మార్పులు కూడా చాలానే ఉంటాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భూముల్లో ఏ కులం చేతిలో ఎంత భూమి ఉందనేది కూడా ప్రభుత్వం వెలువరించింది. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం భూముల్లో సగానికి పైగా కేవలం 7 కులాల వారి యాజమాన్యంలోని ఉందని కులగణన సర్వేలో తేలింది. రెడ్డి, యాదవ, లంబాడి, ముదిరాజ్, మున్నూరు కాపు, కురుమ, కోయ కులాల వారు రాష్ట్ర జనాభాలో 32% కాగా వీరి వద్దే 51.4% భూముంది. మొత్తం 25 కులాల వారు తమ జనాభా నిష్పత్తి కన్నా అధికంగా భూమి యాజమాన్యం కలిగి ఉన్నారు. మిగిలిన వారికి జనాభా నిష్పత్తి కన్నా తక్కువ భూములున్నాయి. రాష్ట్ర జనాభాలో కేవలం 4.8% మాత్రమే ఉన్న ఓసీ రెడ్డి కులం మొత్తం భూముల్లో 13.5%లో అగ్రస్థానంలో నిలిచింది. ఇక బీసీబీ కేటగిరీలోనూ కురుమ కులంలో రాష్ట్రంలోకెల్లా అత్యధికంగా 62% పైగా కుటుంబాలు భూమిని కలిగి ఉన్నాయి. వీరి తరువాత బీసీడీ ఆరువాళ్లు, ఎస్టీ కోయ, లంబాడి, ఎస్సీ మాదాసి కులాల్లో 60% కుటుంబాలకు ఎంతో కొంత భూముంది. ఓసీ కేటగిరీలో రాజులు, ముస్లింలు, జైనులు, బ్రాహ్మణులు, అయ్యంగార్ వర్గాల్లో 10% కంటే తక్కువ కుటుంబాలు మాత్రమే భూమిని కలిగి ఉన్నాయి. ఓసీ, రాజులు, బ్రాహ్మణులు, కాపు, ఎస్టీ, గోండు, కోయ కులాల్లో భూమి కలిగి ఉన్న వారిలో 30% కుటుంబాలకు 5 నుంచి 20 ఎకరాల వరకు భూముంది. మాదిగల్లో 90% కుటుంబాలకు 5 ఎకరాల కన్నా తక్కువ భూముంది. 20 ఎకరాల కన్నా పెద్ద కమతం కలిగి ఉన్న కుటుంబాల్లో అత్యధికంగా ఓసీ జైన్లలో 8.2%, రాజుల్లో 7.5%, బ్రాహ్మణుల్లో 6.8%, బీసీ గంగిరెడ్ల వారి దగ్గర 6% ఉన్నాయి. కులగణన ప్రకారం అన్ని కులాల వారికి వారి వెనుకబాటుతనం, అర్హతలకు తగ్గట్లుగా సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అనే కోణంలో ప్రభుత్వం ఈ సర్వేతో సోషల్ ఎక్స్రే తీసింది. ప్రస్తుతమున్న సంక్షేమ ఫలాల్లో 30% వెనుకబాటుతనం తక్కువగా ఉన్న వర్గాలకే చేరుతుందనేది సర్వేలో తేలింది. దీన్ని సరిదిద్ది నిజమైన పేదలకు న్యాయం చేయటమే ప్రభుత్వ లక్ష్యం. ఈ గణాంకాలే ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్కు చట్టబద్ధమైన పునాదినిస్తాయి. దేశవ్యాప్తంగా కులగణన జరగాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేస్తోన్న పోరాటానికి తెలంగాణను రోల్ మోడల్ గా నిలపాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వం త్వరలో అమలు చేయబోయే పథకాలన్నీ ఈ సర్వే ఆధారంగానే ఉండబోతున్నాయి. ఏ కులంలో ఎంతమంది నిరుద్యోగులున్నారు, ఎంతమందికి సొంతిల్లు లేదు, ఎవరికి భూమి లేదు లాంటి వివరాలు ఇప్పుడు ప్రభుత్వం దగ్గరున్నాయి. దీనివల్ల టార్గెటెడ్ వెల్ఫేర్ సాధ్యమవుతుంది. నిజంగా అవసరం ఉన్నవారికే సాయం అందుతుంది. ఈ సర్వే ప్రకారం ఎస్సీ, ఎస్టీ పిల్లల్లో ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లేవారు 10% కంటే తక్కువ ఉన్నారు. అలాగే ప్రైవేట్ రంగంలో అగ్రవర్ణాల వారు 30% ఉంటే ఎస్టీలు కేవలం 5% మాత్రమే ఉన్నారు. ఈ అంతరాలను తగ్గించేలా భవిష్యత్తులో విద్యావేత్తలు, పాలసీ మేకర్లు కొత్త విద్యా పథకాలను రూపొందించే అవకాశం ఉంది. కేవలం ఓట్లు వేయటమే కాకుండా నిర్ణయాధికారంలోనూ అన్ని వర్గాలకు సమాన వాటా దక్కాలనే చర్చ ఈ కులగణన గణాంకాలతో మొదలయ్యింది. అసెంబ్లీలో, పార్లమెంటులో ఏ సామాజిక వర్గానికి సరైన ప్రాతినిధ్యం లేదు ఈ అంకెలు స్పష్టం చేశాయి.
వెనుకబాటుతనాన్ని తొలగించడానికి పార్టీలు కుల సంఘాలిచ్చే సలహాలు సూచనల్ని రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించేందుకు సిద్ధమైంది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ సామాజిక ఆర్థిక కుటుంబ సర్వేను ప్రవేశపెట్టి భవిష్యత్ కార్యాచరణ రూపొందించనున్నారు. మొత్తంగా తెలంగాణ మోడల్ కులగణన దేశానికి ఒక దారి చూపబోతోంది. సర్వే గణాంకాలు వెనుకబడిన వర్గాల్లో ఆశలు రేకెత్తిస్తుండగా ప్రభుత్వం వీటిని ఎంత వేగంగా చట్టబద్ధమైన హక్కులుగా మారుస్తుందన్నది ఆసక్తి రేపుతోంది. ఏదేమైనా తెలంగాణ అభివృద్ధిలో ఇది ఒక కొత్త శకానికి నాంది అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.